వరంగల్ మరోసారి వరద ముంపుకు గురవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షంతో నీట మునిగిన కాలనీలలో వరద ప్రవాహం తగ్గడంతో శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు స్థానికులు. మరోవైపు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉండటంతో అంతా అప్రమత్తంగా ఉన్నారు. నిన్నటి నుంచి వర్షం పడుతుండటంతో మైసయ్య నగర్, డీకే నగర్, లక్ష్మీ గణపతి కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చినుకు పడితే వరద ముప్పుకు గురవుతున్న వరంగల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్. కానీ వరంగల్కి మాత్రం చినుకు పడితే చాలు మొత్తం చెరువును తలపించే విధంగా ఉంది. రోడ్లన్నీ కూడా జలమవుతున్నాయి, కాలనీలు కూడా మునిగిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా అందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్కు ఒకవేళ 2-3 రోజుల పాటు కనుక వర్షం పడితే పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. అపార్ట్మెంట్లో కిందికి నీళ్ళు వస్తున్నాయి. దాదాపు బొందివాగ్ కానీ, వడ్డేపల్లి చెరువు కానీ, హన్మకొండ, వరంగల్, కాజీపేట మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో జలమయ్యాయి. ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ మైసానగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ మొత్తం కూడా దాదాపు ఆ మెట్ల వరకు కూడా నీళ్ళు వచ్చి అందరూ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఇళ్లలోకి చేరుకొని వాటిని అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అనేక ప్రాంతాలు వరంగల్ నగరంలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చెరువులు ఏదైతే కబ్జాకు గురి కావడం, అదేవిధంగా నాలాలు కూడా పూర్తి స్థాయిలో వెడల్పు చేయకపోవడం, ఒక పగడ్బందీ ప్రణాళిక కార్పొరేషన్ దగ్గర లేకపోవడం ఇదంతా దుస్థితి అని చెప్పచ్చు. చూడవచ్చు ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఇట్లా లైవ్ ఇస్తున్నాం, కానీ ఇక్కడ నిలబడలేని పరిస్థితి. దాదాపు నడుములోతు నీళ్ళు వస్తాయి. చిన్నపిల్లలను నెత్తబెట్టుకొని, వస్తువులను నెత్తబెట్టుకొని దాదాపు లక్షలాది ఆస్తి నష్టం కూడా వీళ్ళకు జరిగిందని చెప్పచ్చు. గత 2 రోజులుగా వర్షం లేకపోవడంతో పూర్తి స్థాయిలో బయటకు వచ్చి వాళ్ళన్నిటి కూడా శుభ్రం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఒక ఇంటి కాదు, ఇది మొత్తం పూర్తి స్థాయిలో కాలనీలు కూడా ఎఫెక్టెడ్గా కనపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ముఖ్యంగా సంతోష్ మాతా నగర్ టెంపుల్ కానీ, ఆ ఏరియా ప్రాంతంలో కానీ, ఇటు మైసూర్ నగర్ కానీ, అదేవిధంగా కాశీబుగ్గ కొన్ని ప్రాంతాలు కూడా దాదాపు వరంగల్ మొత్తం కూడా వర్షం వచ్చిందంటే చాలు ఒక ముప్పులా కనిపిస్తున్నది. ఎప్పుడేమవుతుందో కేవలం ఒక గంట సేపు వర్షం పడితే కూడా హన్మకొండ లాంటి పాష్ నగరంలో కూడా రోడ్ల మీద కార్లు వెళ్ళని పరిస్థితి, అనేక కార్లు కూడా నీళ్ళలో మునిగి నష్టపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం ఒక కాలనీ దగ్గర ఉన్నాం, చాలామంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పమ్మా, వర్షం పడితే ఏమనిపిస్తున్నది మీకు? వర్షం పడితే మాకు ఎప్పటికి ఉన్నదే మైసయ్య నగర్ మాది. వర్షం పడితే నీళ్ళు బాగా వస్తాయి, బాగా వచ్చి ఇళ్ళలోకి రావడం జరుగుతుంది. ఇళ్ళలోకి రాగానే మేము రోడ్లపైకి పోతాము. రోడ్లపైకి వెళ్ళగానే మాకు అధికారులు కూడా అందుబాటులో వచ్చి మాకు ఇది అది అని చెప్పడం కూడా జరుగుతుంది. ఒక ఫుడ్ ప్రతి ఏడాది కదమ్మా, ప్రతి ఏడాది. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మొత్తం మునిగింది, 2 ఏళ్ల క్రితం మునిగింది. అంటే దీన్ని మీరు అడిగినప్పుడు ఏం చెప్తారు సమాధానం? చేస్తాము. ఆ డ్రైనేజీ అది కిలాకోట నుండి ఏదైతే ఉన్నదో అది పని వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ పూర్తి కాకపోవడము ఈసారి నీళ్ళు వచ్చినాయని మేము అనుకుంటాము. ఏదైతే కట్టే డ్రైనేజీల వర్క్ ఏదైతే ఉన్నదో ఆగిపోయినాయన్నీ కూడా అది కంప్లీట్ చేస్తే మాకు నీళ్లు రావనేది మాకు నమ్మకము. అవి ఆగిపోయిన పనులు కంప్లీట్ చేస్తే మాకు కొంచెం మేము బాగానే ఉంటామని మేము ఆశిస్తాను. వరంగల్ నగరాన్ని ముఖ్యంగా హన్మకొండ ఇప్పటికే డెవలప్ అయి ఉంది. వరంగల్ నగరం అనేది ఇప్పటికీ డెవలప్మెంట్ కాలేదు, ఇంకా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. కాబట్టి దానిలో ప్రణాళిక భాగంగా దీన్ని ఈ ముంపు నుంచి గురి కాకుండా ఒక మంచి ప్రణాళికతో కనుక చేస్తే వరంగల్ నగరాన్ని బాగు చేయొచ్చు, అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తానికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరమైన వరంగల్కు స్మార్ట్ నిధులు దాదాపు 200 కోట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ పనులు అనేవి పూర్తి స్థాయిలో చేస్తే తప్ప, అయితే ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నాళాలు ఏదైతే కబ్జాకు గురయ్యో ఆ నాళాలు కూడా వెడల్పు చేయడంతో పాటు పెద్దగా మోరీలు కనుక నిర్మించినట్టయితే ఉంటే ఈ వరద ముప్పు తప్పుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా చూడొచ్చు మనం ఇది అందరికీ ఈ విషయం తెలియగానే ఇంతమంది బాధితులు కూడా చాలామంది బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చిన్న పిల్లలతో సహా పాటు బయటికి వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది. ఈ యొక్క ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలే కాకుండా నగరంలోని సిటీ ప్రాంతాలు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వరంగల్ మహానగరానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసి ఏదైతే లోతట్టు ప్రాంతాలకు రక్షణ ఉండే విధంగా, అదేవిధంగా మోరీలతో పాటు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే ఈ సమస్య బాగుపడుతుందని కొంతమంది చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.